ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరమనందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, అద్వితీయుడ, అనంత జ్ఞానివైన దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వలోకాలను కలిగించి భూలోకములో మాకిచ్చిన ఈ బ్రతుకును బట్టి స్తోత్రాలు. ఈ బ్రతుకులో మేము చనిపోయిన వారంగా మా జీవితాలను మేము మలుచుకున్నప్పుడు మీ ప్రియకుమారుడు ద్వారా తిరిగి బతికించి శాశ్వత కాలం మీతో బ్రతికే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ప్రతి ఆదివారమున మీ కుమారుడైన క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా కర్తవ్యాన్ని మేము తట్టిలేపుకుంటూ ముందుకు సాగటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని స్థితిలో ఉండగా కొద్ది మందగా, చిన్న మందగా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ప్రార్థన అనగా ఏంటి అనే విషయాలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి క్రైస్తవుడు ఉదయాన్నే ప్రార్థనతో ప్రారంభించుకోవాలి. దినచర్య అనేది అక్షర సత్యం. అయితే ప్రార్థన ఎవరు చేయాలి అంటే భక్తులైన వారు చేయాలి. భక్తులైన వారంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే చేయాలి. మిగతా వాళ్ళు చేస్తే దేవుడు వినడా అంటే మిగతా వాళ్ళు చేస్తే దేవుడు వినడు. ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడు. కాబట్టి చాలామంది క్రీస్తులోనికి రానివారు, లోకంలో ఉన్నవారు చెప్పే మాట ఏంటంటే, మీరు చర్చికి వెళ్ళినా ఒకటే, మేము వెళ్ళకపోయినా ఒకటే, దేవుడు నేనేది అడిగినా నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు అని ఒక మాట లోకస్తులు మాట్లాడుతూ ఉంటారు. లోకస్తులు అంటే ఇటు క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు మాట్లాడతారు. వాళ్ళు ఏం మానుకోరు, లోకంలో ఆశలేం మానుకోరు. కానీ మేము భక్తులమే, దేవుడు మా మొర కూడా వింటాడు. మీరు వెళ్ళినా చర్చికి మీ మొర వినడేమో కానీ మా మొర విని మాకు అన్నీ ఇచ్చేస్తాడు. మందు కావాలంటే మందు ఇస్తాడు, చికెన్ కావాలంటే చికెన్ ఇస్తాడని వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తున్నాడు దేవుడు మా ప్రార్థన విని అనుకుంటారు. వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడు, పరిశుద్ధులుగా ఉన్నవారి మనవి ఆలకిస్తాడు. పరిశుద్ధులుగా ఉన్నవారి మనవిలో కూడా ఎవరు మనం ఆలకిస్తాడంటే వాక్యానుసారంగా బతుకుతున్న వారి మనం ఆలకిస్తాడు. మనం వాక్యానుసారంగా బ్రతకకుండా వాళ్ళని దీవించేయి, వీళ్ళని దీవించేయి, అది చేయి, ఇది చేయని మనుషుల్ని సంతోషపెట్టడానికి విపరీతమైన దీర్ఘ ప్రార్థన చేయొచ్చు. కానీ దేవుడు ఆ ప్రార్థన వినడు. ఎందుకు వినడు? దేవుని మనసు ఏంటో పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేస్తేనే వింటాడు. ఒక మాట బైబిల్లో మనం చూడగలిగితే, యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 20-21 వచనాలు ఒకసారి చదవండి. యోధాపత్రిక 20వ వచనం, 21వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొలుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. దేంట్లో ఉండి ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ లేకుండా మన ఆత్మతో చేస్తే వినడు, దేవుడు వెళ్ళదు. ఎందుకు పరిశుద్ధాత్మలోనే ప్రార్థన చేయాలంటే, పరిశుద్ధాత్మకు దేవుని మనసు తెలుసు. మనం ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో విషయాలు కూడా పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి బాప్తీసం పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడిస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధాత్మలో ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే ప్రార్థన వెళ్ళదు.
ముందు అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు, ఎలా ఉండి చేయాలో చాలామందికి తెలియదు. వాక్యానుసారంగా బతకనోడు ప్రార్థన దేవుడు వినడు. అది పెద్ద కాపరైనా ఎవరైనా సరే వాక్యానుసారంగా బ్రతకని వారి ప్రార్థన దేవుడు వినడు. వింటే ఎవరు ప్రార్థన వింటారంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే వింటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. కానీ అంటే మనుషులుగా మనం దేవుడితో ఎలా మాట్లాడో మనకి తెలియదు. కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షంగా, అంటే మనం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని పరిస్థితిలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? మన పక్షంగా విజ్ఞాపన. పరిశుద్ధాత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మను దుఃఖపెట్టేవారిగా ఉండాలా, ఆత్మను సంతోషపెట్టేవారిగా ఉండాలా? ఆత్మను సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఆత్మను సంతోషపెట్టేవారిగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మనలో ఉండి సంతోషపడుతూ ఉండాలంటే ఏం చేస్తే పరిశుద్ధాత్మ సంతోషపడతాడు చెప్పండి? ఇంటి పనులు చక్కగా చేసుకొని, వంట పనులు చేసుకొని, ఉతికి ఆరేసుకొని, పక్కింటి వాళ్ళని ఉతికి, చెప్పండి అంతేనా? ఆళ్ళేళ్ళ మీద కుట్రబడి, కుళ్ళుబడి, ఈర్ష్యపడి, ద్వేషంతో ఉంటే పరిశుద్ధాత్మ మన పక్షంగా ప్రార్థన చేయగలడా? చేయలేడు. ఎలా ఉంటే పరిశుద్ధాత్మ మన పక్షంగా దేవునికి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు? దేవుని చిత్త ప్రకారంగా మనం బతుకుతున్నప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా బాధపడుతున్నప్పుడు. మీకు అర్థమైందా? దేవుని చిత్త ప్రకారంగా బాధపడాలి. మన కోసం, మన ఇంటి కోసం, కుటుంబం కోసం, వీళ్ళ కోసం బాధపడితే వినడు. దేవుని వాక్యానుసారంగా సత్క్రియల వల్ల బాధపడుతూ ఉంటే అప్పుడు వింటాడు. అప్పుడు మన పక్షంగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడని చదివాం? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సేదో, అందరి హృదయాల్ని పరిశీలించే దేవుడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగుడు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ మనసు తెలుసు, మన ఆత్మ యొక్క పరిస్థితి కూడా దేవుడికి తెలుసు. ఆత్మ యొక్క మనసేదో ఎరుగును కనుక ఏలయనగా ఆయన ఆత్మ దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. అంటే పరిశుద్ధులుగా ఉండి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తే వాళ్ళ కొరకు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. అంటే నువ్వు చెయ్యకముందే పరిశుద్ధాత్మ దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. మనం జస్ట్ మోకరించి మన ఆలోచనలన్నీ దేవునికి సమర్పిస్తే చాలు. మనం నోటితో పలికితేనే దేవుడికి అర్థమవుతాయి అనుకుంటే పొరపాటు. హృదయములను ఏమని రాయబడింది అక్కడ? హృదయములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. అంటే మన హృదయ ఆలోచనలన్నీ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆత్మ స్వరాన్ని వింటాడు, మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. అంటే ఇలా ఉండి ప్రార్థన చేయాలి. ఇలా లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఓకే, ఇలాగే ఉండి చేస్తున్నాం. ఏ ఏ విషయాలు చేయాలి? ప్రార్థనలో ఏం అడగాలి? దేవుడికి ఏం చెప్పాలి? మన అవసరాలు చెప్పాలా? లేకపోతే ఇంకేమన్నా ఇరుగు పొరుగు వాళ్ళ విషయాలు చెప్పాలా? పక్కనోళ్ళు నాశనం ఇవ్వాలని చెప్పాలా? మనం మాత్రమే బాగుండాలని చెప్పాలా? ఏం చెప్పాలంటే సంఘము, సంఘ పరిస్థితి,
సంఘములో వాక్యానుసారంగా ఎవరు ఎదుగుతున్నారు, ఎవరు దిగజారిపోయి ఉన్నారు, ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయి, సంఘ సరిహద్దుల విషయాలు, ఇవన్నీ లోకములో నశించుచున్న వారి గురించి, అభివృద్ధి పొందలేకపోతున్న వారి గురించి, ఇలాంటి సంఘానికి సంబంధించిన విషయాలన్నీ ప్రార్థన చేయాలి దేవుని. ఎక్కడ ఈ ప్రార్థనలు ఉండవు. ఒకవేళ ఉంటే గింటే ఏం చేస్తారంటే 24 గంటలు ప్రార్థనా భక్తులు, ప్రార్థన వీరులు మా సంఘంలో ఉన్నారు. దేశం కొరకు ప్రార్థన చేస్తామని దేశం కొరకు ప్రార్థన చేసేవాడు ఉన్నారు. దేశం కొరకు ప్రార్థన చేయమని ఎక్కడుంది చెప్పండి? ప్రజలందరి కొరకు దేశం కొరకు ప్రార్థన చేయమని ఎక్కడుందంటే ఎఫ్ఎస్సి పత్రిక మనం ఎప్పుడూ చదువుతాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ మొదటి పత్రిక కదా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, మనమంటే క్రైస్తవులు, వాక్యానుసారంగా బాప్తీసం పొందిన క్రైస్తవులు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు. ఎందుకు చేయాలి? మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతక నిమిత్తం. ఇప్పుడు మనమంటే ప్రజలు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఎవరి సహకారం కావాలి? దేవుడు సహాయం చేస్తాడని ప్రార్థన చేస్తాం. ప్రజలందరి సహకారం కావాలా? అవసరం లేదా? ఇప్పుడు ఎడన్నా మీటింగ్ పెట్టుకుంటున్నాం, చుట్టుపక్కల వారి సహకారం కావాలంటే దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. అధికారుల గురించి ప్రార్థన చేయమన్నాడు. అధికారులు మారు మనసు పొందాలయ్యా, అధికారులు అందరూ మారిపోవాలి, ప్రజలందరూ మారిపోవాలి అని చేయమన్నా. క్రైస్తవులుగా నువ్వు సుఖంగా నెమ్మదిగా ప్రశాంతంగా సువార్తను ప్రకటించుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించుకోవటానికి చుట్టుపక్కల ఉన్న ప్రజల సహకారం కావాలి, అధికారుల సహకారం కావాలి, రాజులు ఉంటే రాజుల సహకారం కావాలి. వీళ్ళందరినీ నెమ్మదిపరచు, వీళ్ళందరూ మా మీద తిరుగుబాటు చేయకుండా సహాయం చేయమని దేవుడికి ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళు మారిపోవాలి, వాళ్ళందరూ రక్షణ పొందాలని చేయమని ఎక్కడ ఉంది? ఉందా? లేదు. అందుకే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నాడు. మనమంటే క్రైస్తవులైన వారు ఇలా బ్రతకటానికి ఖచ్చితంగా సంఘ సహకారం కావాలి, చుట్టుపక్కల వారి సహకారం కావాలి. కాబట్టి వాళ్ళు ఆటంకం చేయకుండా, వాళ్ళు అడ్డుకోకుండా. కొన్ని దేశాల్లో క్రైస్తవులంటే పరిస్థితి భయంకరంగా, సువార్తను బహిరంగంగా ప్రకటించుకోవటానికి అవకాశం లేకుండా కట్టడి పెట్టారు. అలాంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క మనసులు మార్చి క్రైస్తవులకి వెసులుబాటు కల్పించే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేయాలి. అంతే తప్ప మారమని ఎక్కడుంది? మారాలంటే వాక్యం మనం వినిపించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగుతుంది. ప్రార్థన వలన విశ్వాసం కలుగుతుందని ఎక్కడుంది చెప్పండి? బైబిల్ మొత్తంలో ప్రార్థన వలన ఒక వ్యక్తి మారతాడు అని లేదు ఎక్కడ. చాలామంది మా తల్లి ప్రార్థన వల్ల మేము ఇలా తయారయ్యాం, మా పితరులు ప్రార్థించడం వల్ల మేము ఎంత గొప్పవాడు అయిపోయాం. వాళ్ళు ప్రార్థిస్తే నువ్వు గొప్పవాడు అయ్యే కాడకి నీకు సువార్త చెప్పడం ఎందుకు? చెప్పాలా? ప్రార్థన చేస్తే సరిపోద్దా ఇంట్లో కూర్చొని? మనం ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలా? అనవర్లపూడి సంఘస్థులు అందరూ మారిపోయేటట్టు సహాయం చేయాలి. నేను ఇంట్లోనే ఉండి బయటికి కాలు కదపకుండా ప్రార్థన చేయొచ్చుగా. ఎక్కడికొచ్చి తిప్పలు పడి వానైనా ఎండైనా చలి అయినా ఇంత కష్టపడి వాక్యం చెప్పాల్సిన అవసరం ఉందా? బహిరంగ సభలు పెట్టాలా? సువార్త కొడుకులు పెట్టాలా? ఎందుకు? వినిపించాలి వాక్యం.
వాక్యం వినిపిస్తే వాక్యం హృదయంలోకి వెళ్ళిద్ది, వాక్యం మనిషిని మార్చిద్ది. ప్రార్థన మార్చదు. ప్రార్థన ఏంటంటే దేవుడితో నువ్వు మాట్లాడుకోవటానికి దేవుడిచ్చిన ఆయుధం. నీ పరిస్థితి దేవుడికి తెలియచేసుకొని దేవుడి నుంచి మేలు పొందుకోవటానికి భక్తుడికి ఇచ్చిన అవకాశం ఇది. భక్తిహీనుడు కాదు ఇది. భక్తిహీనుడు కూడా ఇచ్చాడు. మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం ఒక ప్రార్థన మాత్రం వింటాడు ఎప్పుడైనా మారితే. భక్తిహీనుడు మార్పు చెందితే ఆ ప్రార్థన వింటాడు దేవుడు, అంతే. మారు మనసు అయినా పాపక్షమాపణ కోసం రిక్వెస్ట్ చేస్తే ఆ పశ్చాత్తాప ప్రార్థన వింటాడు తప్ప ఇంకా ఏ అవసరాలు తీర్చే ప్రార్థన దేవుడు వినడు. అర్థమైందా? కాబట్టి ఎందుకు ప్రార్థన చేయాలి ప్రజలందరి గురించి? చెప్పండి, ఎందుకు క్రైస్తవులు ప్రార్థన చేయాలి ప్రజలందరి గురించి? మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకటానికి ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి యాచనలు, ప్రార్థనలో యాచనలు దేవునికి ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మనం హ్యాపీగా సువార్తను ప్రకటించుకోవడానికి, క్రైస్తవ్యంలో మనం వెంబడించడానికి, సుఖంగా క్రైస్తవులు బతకడానికి. ఎందుకంటే చాలా దేశాల్లో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అవి రావాలి, వస్తాయి. బయట వాళ్ళ నుంచి అవసరం లేదు, మనలో నుంచే వస్తాయి. కష్టాలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ సంఘంలో నుంచే వస్తాయి. బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. బయట నుంచి వస్తే అసలు మనం అడుగు బయట పెట్టి సువార్తను ప్రకటించలేము. కాబట్టి ఈ విషయంలో ప్రార్థన చేయమన్నాడు. రోజు ఈ విషయంలో ప్రార్థన చేస్తేనే మనం ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇంకా ఏ విషయాలు ప్రార్థించమని దేవుడిని మనం అడగాలి అని అంటే, తోటి భక్తుల గురించి, వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ అవసరాల గురించి, వాక్యంలో వాళ్ళు ఎదగటాన్ని బట్టి, ఎదిగే విధానాన్ని బట్టి వాళ్ళు ఇంకా పరిపూర్ణులుగా తయారవ్వాలని, ఇలాంటి విషయాలు అంటే సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. బయట వాళ్ళ గురించి చేస్తే ఏం చేయాలి? ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. అది మనం సుఖంగా నెమ్మదిగా బతకటానికి. మరి సంఘంలో వ్యక్తుల గురించి ఎలా ప్రార్థన చేయాలి, ఏమని చేయాలి అంటే ఒక్కొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయం 30వ వచనం నుండి చూడండి. సహోదరులారా, మేము యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్టును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందును నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. రోమాలో ఉన్న సంఘానికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాడు పౌలు గారు. ఏమని? నేను యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుంచి తప్పించబడి, అంటే యోదయలో పౌలు గారు దేవునికి అవిధేయులు అయిన వారి చేతిలో ఇరుక్కుపోయాడు. వాళ్ళ చేతిలోంచి నేను తప్పించబడాలి. ఇంకొక విజ్ఞాపన ఏంటి? యెరూషలేములో చేయు పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు, అక్కడ నుంచి తప్పించబడి యెరూషలేములో చేసే పరిచర్య పరిశుద్ధులందరికీ ఇష్టమవటానికి నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి, మళ్ళీ రోమా ప్రాంతానికి సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందటానికి మీరు నా కొరకు, అంటే రోమా సంఘాన్ని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాడు పౌలు గారు, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమని? నేను మీ దగ్గరకు రావాలి, మీ దగ్గర కాస్త విశ్రాంతి పొందాలి. యోదయలో ఇరుక్కుపోయాను అవిధేయుల చేతిలోంచి, వాళ్ళ నుంచి తప్పించబడాలి. రెండోది, యెరూషలేములో చేసే పరిచర్య పరిశుద్ధులకి ఇష్టం అవ్వాలి, ప్రీతికరం అవటానికి. ఇవన్నీ ఎవరు చేయాలి? రోమాలో ఉన్న సంఘానికి పౌలు గారు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఏమన్నా సొంతగా నాకు ఆకలి అవుతుంది, ఆహారం ఎవరు పెట్టట్లేదు, నాకు బట్టలు లేవు, బట్టలు దమ్మని దేవుడిని ప్రార్థన చేయండి, సరైన ఇల్లు లేదు,
వసతులు లేవు, వీటి గురించి ఏమన్నా అడిగాడా? అడగల. ఏమడిగాడు? అక్కడ నుంచి విడిపించబడాలి, ఇక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి, ప్లస్ మీ దగ్గరకు వచ్చి కాస్త విశ్రాంతి పొందాలి. ఈ విషయాల గురించి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ మొదటి అధ్యాయంలోనే మొదటి అధ్యాయం రోమాపత్రికలోనే ఒక మాట రాయబడి ఉంది. 8-9 వచనాలు చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు. రోమాలో ఉన్న సంఘం యొక్క విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి, అంటే రోమాలో నమ్ముకున్న వారందరూ ప్రారంభంలో క్రైస్తవ్యం ప్రారంభమైంది రోమా ప్రాంతంలో. రోమా గవర్నమెంట్ ఉన్న ఆ ప్రభుత్వ కాలంలో ఇప్పుడు ఆర్సిఎం అని పిలువబడుతుంది ఏదైతే ఉందో అది రోమన్ క్యాథలిక్ మిషన్గా అక్కడ ప్రారంభమైంది. అంటే ప్రారంభ క్రైస్తవ సంఘం రోమ్లో ప్రారంభమైంది. రోమాలో ఉన్న సంఘం యొక్క పరిచర్య ఎలా ఉందంట? సర్వలోకములో ప్రచురం చేయబడి, అంటే క్రైస్తవులు అంటే ఎలా ఉండాలరా, ఆ రోమాలో ఉన్నారు చూడు, వాళ్ళే అసలు క్రైస్తవులు అంటే అని చుట్టుపక్కల వారికి కూడా ప్రచారం అవుతుందంట. ప్రచారము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అంటే మీ పరిచర్య, మీ భక్తి, మీ అందరి గురించి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. కాబట్టి మీ గురించి నేను యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. అర్థమైందా? అంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి సంతోషంగా దేవునికి యేసుక్రీస్తు ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. రెండవది, ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొలుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అన్నాడు. ఇంకేం చేస్తాను? మీ దగ్గరకు రావాలి, నేను మీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో మీ దగ్గరకు రావటానికి. ఇందుకు మిమ్మల్ని గూర్చి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆ ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. అంటే మీ దగ్గరకు రావాలి, ప్లస్ మీరు మీ యొక్క విశ్వాసం చుట్టుపక్కల వారికి ప్రచురం చేయబడుతుంది కాబట్టి సంతోషంతో దేవునికి నేను విజ్ఞాపన చేస్తున్నాను. మీ దగ్గరకు వచ్చి కాస్త విశ్రాంతి పొందేటట్టుగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని ఆ రోమా ప్రభుత్వం కింద ఉన్న రోమా క్రైస్తవ సంఘం, రోమా పాలనలో ఉన్న రోమ్లో ఉన్న క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసం అంత అభివృద్ధి చెందింది కాబట్టి దేవునికి ఒక పక్క థ్యాంక్స్ చెబుతూ రెండు వాళ్ళతో కలిసి ఆనందించాలని ఎప్పుడూ పౌలు గారు ప్రార్థనలో వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఏ విషయాలు చూసినా మనం సొంత విషయాలలో ఒకవేళ ప్రార్థన చేసినా అవసరాల కోసం చేయట్లా, ఆత్మీయ అవసరాల కోసం చేస్తున్నారు. శరీర సంబంధమైన అవసరాల కోసం పౌలు గారు ప్రార్థన చేయట్లా. దేనికోసం చేస్తున్నారు? ఆత్మీయమైన అవసరాల కోసం. వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో విశ్రాంతి పొందాలి, వాళ్ళ యొక్క విశ్వాసం అభివృద్ధి చెందింది కాబట్టి స్థిరపడాలని, వాళ్ళు బలపడాలని చేస్తున్నాడు తప్ప సొంత అవసరాలు ఎక్కడా లేవు. మనం విజ్ఞాపన ప్రార్థన పెడితే ఏం చేస్తాం చెప్పండి? ఇమ్ము ఇమ్ము ఇమ్మని జలగడిగి చూసారా? ఇమ్ము ఇమ్ము అనేది ఎందుంటారు? సామెతలో చెప్తాడు కదా, జలగకు ఇమ్ము ఇమ్ము అనే ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? నలుగురా? ఇంకా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు, మీరు ఆనందించండి, ప్రభువులోనే ఆనందించండి, లోకంలో వద్దు. మనం ఎక్కడ ఆనందిస్తాం? లోకంలో ఆనందించడానికి సంఘం ఎగ్గొట్టు కూడా వెళ్ళిపోతున్న వారు ఉన్నారు కదా, పెళ్ళిళ్ళలో పెండాకూళ్ళలో పెట్టడానికి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. అంటే లోకంలో ఆనందిస్తున్నారు కావాలి వాళ్ళు,
లోకంలో వద్దు ఆనందం, అది తాత్కాలికం. ఆనందం వల్ల నీకు నష్టమే కానీ లాభం ఏమి రాదు. కాబట్టి ప్రభువులో ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువులోనే ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అంటే మన సహనం అందరికీ తెలియాలంటే చెప్పండి, నీ ఓపిక ఎంత ఉంది అనేది అందరికీ సకల జనులకు అన్నాడు. ఇంట్లో వాళ్ళకు తెలుసా నీకెంత సహనం ఉందో? అవతల వాళ్ళు ఒక డైలాగ్ అనగాని 1 2 3 అని లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. 1 అనే లోపే మనకి వెంటనే డైలాగ్ వచ్చిందా? కాస్త ఓర్చుకుందాం. అవతల వాళ్ళు డైలాగ్ పూర్తి అయిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏం చేద్దాం. ఒకవేళ తిట్టినా, నిందించినా, అవమానం చేసినా, మనల్ని మనం చేయని పని చేసామని మన మీద అభాండం వేసినా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్న సంఘం యొక్క సహనం ఎక్కడెక్కడ తెలియజేయాలంటున్నాడు? సకల జనులకు, ఇంటికి, గ్రామానికి, ప్రాంతానికి మాత్రమే కాదు, సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనమును అన్న చోట మృదుత్వమును అంటే, మృదుత్వం అంటే ఇంగ్లీష్లో డెలికేట్ అంటారు, అంటే సుకుమారత్వం. అంత కఠినుడు, ఇంత కఠినాత్ముడు, ఇంత కఠినాత్మురాలు అనకూడదు. ఎలా ఉండాలి? మృదుత్వంగా. అంటే ఓర్చుకుంటుంటే మనల్ని ఏమంటాడంటే ఎంత మృదువుగా ఉన్నట్టు. అంటే ఒక రకంగా ఆలోచిస్తేనేమో చేతగాని వాడు అంటారు, ఒక రకంగా ఆలోచిస్తే సహనంగా ఉన్నాడు అంటారు. భక్తులకు అర్థమైంది ఎంత సహనంగా ఉన్నాడు, భక్తిహీనులకి ఏమర్థమైంది? చేతకాక ఏం చేయలేక ఊరుకుంటున్నాడు అనుకుంటారు. అంటే ప్రజలందరికీ క్రైస్తవుడి సహనం తెలియబడాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి, అంటే అన్ని విషయాలు తెలియజేయాలి. ప్రతి విషయంలో ఏం చేయమంటున్నాడు? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి, అంటే చింతపడకుండా అన్నీ దేవుడికి చెప్పాలా? ప్రార్థన అంటే అదే కదా. మరి చిన్న సమస్య వచ్చిందో, పెద్ద సమస్య వచ్చిందో, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, వెంటనే ఎవరికి చెప్తాం మనం? ఫ్రెండ్స్కో, ఇరుగు పొరుగు వాళ్ళకో, ఇంకెవరికో చెప్తాం. కానీ అన్ని విషయాలు ఎవరికి చెప్పమంటున్నాడు? దేవుడికి చెప్పమంటున్నాడు. అసలు చింతపడొద్దా? చింతపడాలా వద్దా? క్రైస్తవులు ఏంది అలా ఉందంటే, బిడ్డకు బాగలేదు, భర్తకు బాగలేదు, భార్యకు బాగలేదు, ఒంట్లో బాగలేదని దిగులు పడతా ఉంటాం. అసలు నీకు బాగున్నా బాగోపోయినా ఏది జరగాలన్నా దేవుని చిత్తమేనా? పాట వింటున్నాం కదా ఈ మధ్య, ఒకటి ఏదైనా చేయగలవు పాటే అది. ఆయన మార్చగలనే ధీమా అనుకుంటే చింతపడతామా? పేతురు పత్రికలో అంటాడు కదా, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై అణిగి ఉండండి, చింత యావత్తు ఆయన మీద వేయమంటాడు. చూడండి 5వ అధ్యాయము మొదటి పత్రిక అనుకుంటా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. అంటే మనం ఏం చేయాలి? మీ చింత యావత్తును ఆయన మీద, అంటే చింత మనం పడాలా, దేవుడి మీద వేయాలా? దేవుని మీద వేయాలి అంటాం. కానీ అసలు ఎంత ఓర్చుకుంటున్నాను, ఎంత సహిస్తున్నానో, ఎంత బాధపడుతున్నానని ఎక్స్ప్రెషన్స్ చెప్తానే ఉంటాం, చూపిస్తూనే ఉంటాం. నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? ఆయన చూసుకుంటాడులే, ఆ తండ్రి ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే. పిల్లలు చూడండి ధైర్యంగా, ఎవరేం చేసినా మమ్మీ కొట్టాడు, మమ్మీ వాళ్ళు ఇట్టన్నారు, డాడీ ఇట్టన్నాడు, వెంటనే వచ్చి ఎవరో చెప్తారు. ఎందుకు వాళ్ళో చెప్తారు? నన్నేమన్నంటే వాళ్ళు నా వెనక వాళ్ళు ఉన్నారు, ఆ ధైర్యం వాళ్ళకి. అది తెలియకుండానే వాళ్ళు వెంటనే తండ్రికో తల్లికో
చెప్పేస్తారు. ఎందుకంటే నా గురించిన విషయాలు ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారని ధీమా వాళ్ళలో ఉంది. మరి మనం దేవుని పిల్లలం అయినప్పుడు మన గురించి నా తండ్రి చూసుకుంటాడని ధీమా ఉంటే ఏదొచ్చినా ఎవరో చెప్తాం? ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తే వాళ్ళు తీర్చకపోగా ఎగతాళి చేయటం, అలుసుగా తీసుకోవటం చేస్తారు. అదే దేవుడికి చెప్తే, అదే ప్రార్థన అనే ఆయుధం ద్వారా దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనం చింతించాల్సిన అవసరం లేదు. అందుకే మళ్ళీ ఫిలిప్పీ పత్రిక రండి, 4వ అధ్యాయం 6వ వచనం చదివాం, 7వ వచనం. కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచేయండి, అప్పుడు తెలియచేసినప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు, అంటే జ్ఞానం కంటే ఏది గొప్పది? సమాధానం, దేవుని సమాధానం. దేవుని సమాధానం మన హృదయానికి మన ఆలోచనలకి ఉంటే, కాపలా ఉంటే, ఇక మనల్ని ఎవరో కదిలించలేరు, చెలింపజేయలేరు. విన్ను విరిగి మీద పడిన నీలో ఏ బాధ, ఏ ఎక్స్ప్రెషను కనపడదు. నాకు దేవుడు ఉన్నాడు, నాకేంటి చింత అనే ఒక ధైర్యం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకి మీ తలంపులకి కాపలా ఉంటుందంట. అంటే దేవునితో నేను మాట్లాడాలి, నా విషయాలన్నీ దేవునికి తెలియచేసుకోవాలి. నా కన్న తండ్రి నన్ను కన్నాడు, నేను తప్పిపోతే తిరిగి మళ్ళీ క్రీస్తులో కన్నాడు, నా చింత యావత్తు ఆయన మీద వేస్తే నా సమస్యలన్నిటికీ ఆయనే పరిష్కారం అనే ఆలోచనతో దేవుడి మీద ఆధారపడి దేవుడికి తెలియచేస్తే నీ ప్రార్థన ద్వారా ఏమొచ్చింది? నీకు నీ హృదయానికి నీ తలంపులకి దేవుని సమాధానం కాపలాగా ఉంటుందంట. ప్రశ్న చిక్కుముడైతే సమాధానం జవాబు. ప్రశ్నలతో ఉంటే తలకాయ నొప్పి, ఆన్సర్తో ఉంటే ఆనందం. ప్రశ్నకి సమాధానం తెలియకపోతే జుట్టు పీక్కుంటాం. అన్నిటికీ సమాధానం తెలిస్తే పిల్లలు ఎలా రాస్తారు ఎగ్జామ్? అన్నీ ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళ ఫేస్ ఎలా కళకళలాడుతూ ఉంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు, పెన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఒక ప్రశ్నకు కూడా ఆన్సర్ అర్థం కాలేదనుకో, అన్ని ప్రశ్నలన్నీ ఒక ప్రశ్న చదవగానే ఆన్సర్ తెలియలేదు, నెక్స్ట్ రెండో ప్రశ్న చదవగానే ఆన్సర్ తెలియలేదు, మూడో ప్రశ్న చదవగానే ఆన్సర్ తెలియదు. వాడి ఫేస్ ఎలా ఉంటుంది అప్పుడు? జుట్టు బీక్కుంటారు కదా, తెల్లటి మొహం నల్లగా మాడిపోద్ది. ఎందుకంటే ప్రశ్నలు అనగానే సమస్య, సమాధానం అనగానే సంతోషం, జవాబు. క్రీస్తుతో ప్రతి సమస్యకు సమాధానం దేవుడిస్తే ఇంకా సమాధానం మనకి దేవుడు వలన యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినప్పుడు మనకి ఇంకా సమస్య ఉంది, మనకి చిక్కుముడే ఉంది. అంతా హ్యాపీ కదా. హృదయానికి సమాధానం కాపలా, మనసుకి సమాధానం కాపలా ఉంటే ఇంకా ఎవ్వరూ ఏమీ చేయలేరు, అంటే మనల్ని ఎవ్వరూ చెలింప చేయలేరు అని అర్థం. ఇవన్నీ మనం దేవునికి తెలియచేయాలనే ఆలోచన మనకు రావాలి. దానికి ఆయుధంగా దేవుడు ప్రార్థన ఇచ్చాడు మనకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసుల నుంచి ఎంతవరకు మనకు సెక్యూరిటీ ఉంటుందో గ్యారంటీ లేదు, ఉంటుందా? కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకుంటే మన సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుందో మనకి గ్యారంటీ లేదు. కానీ దేవునికి అప్లికేషన్ పెట్టుకుంటే, నన్ను ఎవరైనా అడిగితే ఇది సమస్య అని అడిగితే ముందుగా దేవుడికి అప్లికేషన్ పెట్టు, ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకుంటా పో, దేవుడు సమాధానం ఇస్తాడు అని చెప్తాడు. అలా మాట విని దేవుడికి భారాన్ని అప్పచెప్పి సమాధానాన్ని పొందుకున్నవారు చాలామంది ఉన్నారు. దేవుడికి చెప్పకుండా పోలీసులు చెప్తాను, ఇంట్లో వాళ్ళకి చెప్తాను, పెద్దవాళ్ళకి చెప్తాను, వాళ్ళకి చెప్తా, వీళ్ళకి చెప్తాను, ఎవడేం చేయలేడు. ఇంకా కాస్త సమస్యను సృష్టిస్తారే తప్ప సమస్యను ఎవరు తెంపేయలేరు, పరిష్కరించలేరు. పరిష్కరించగలిగిన వాడు దేవుడు. కాబట్టి మన విజ్ఞాపనలు, ప్రార్థనలు ఎవరికి తెలియజేసుకోమంటున్నాడు? దేవునికి తెలియజేస్తే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది అంటున్నాడు. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. కొలస్సీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. అంటే కొలస్సీలో ఉన్న సంఘం ఎలా ఉందంట? వీళ్ళకంత నిరీక్షణ ఉంది. పరలోకంలో మీరు నిరీక్షించిన ప్రకారం మీకు స్థానం ఉంది. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి. అంటే కొలస్సీ సంఘం అన్ని విషయాల్లో బాగుంది. పరిశుద్ధులందరి మీద ప్రేమ ఉంది. పరిశుద్ధులందరి మీద ప్రేమ మాత్రమే కాక క్రీస్తులందరి వాళ్ళకున్న విశ్వాసాన్ని గురించి, అంటే అంత గొప్ప విశ్వాసం వాళ్ళకుంది. ప్లస్ నిరీక్షణ, పరలోకం చేరతామనే ఒక గట్టి విశ్వాసం వాళ్ళకుంది, నిరీక్షణ. ఇవన్నీ కొలస్సీ సంఘానికి ఉంది. ఇంకా ప్రార్థన ఎందుకు పౌలు గారు చేయాలి? అన్నిట్లో బాగున్నారు కదా. ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ పాడైపోతారో, చివరిలో ఎలా వక్ర మార్గంలోకి వెళ్తారో వెళ్లకుండా వీళ్ళని కాపాడయ్యా అని పౌలు గారు బాగున్నాడు కదా, ఇంకా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అనుకోకూడదు. అర్థమైందా? బాగున్నవాడు పడిపోకుండా ఉండటానికి ప్రార్థన. అన్ని విషయాలు ఎలా ఉంది కొలస్సీ సంఘం? పర్ఫెక్ట్గా ఉంది. ఇన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న సంఘం గురించి పౌలు గారు ఏం చేయాలంటున్నాడు? ఏం చేస్తాడంటున్నాడు? మీ గురించి విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. అంటే వాళ్ళు ఎక్కడ పడిపోతారని పడిపోకుండా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. వాళ్ళు బాగున్నందుకు థ్యాంక్స్, వాళ్ళు పడిపోకుండా వాళ్ళ జ్ఞాపకం చేసుకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. ఏమంటే పౌలు గారు ఆలోచన అంతా ఎవరు బాగుండాలి, ఎవరు బాగుంటే ఇంకా వాళ్ళు ఇంకా ఎలా అభివృద్ధి చెందాలి, దేవుళ్ళో ఎంత బాగుండాలి, వాళ్ళు ఎంత ఎదగాలి, ఈ విషయాలే తప్ప ఇంకా తన గురించి ఏం ఆలోచించడంటే ఆయన చింత అంతా ఆయన మీద వేశాడు. ఆయన నా గురించి నా దేవుడు చూసుకుంటాడు, నేను చూడాల్సింది ఎవరి గురించి? చుట్టూ ఉన్న విశ్వాసులు పరిశుద్ధులైన వారి గురించి నేను ఆలోచించాలనుకున్నాను. అదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చూడండి. ఆల్రెడీ పౌలు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు మీ సంఘంలో ఒకడు క్రీస్తు యేసుకు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలస్సీ సంఘం గురించి ఎపఫ్రా అనే ఆయన ఏం చేస్తున్నాడంట? జైల్లో ఉన్నాడు. ప్రభా నన్ను ఎప్పుడు విడుదల చేస్తావయ్యా, ఇక్కడ సరైన ఫుడ్డు లేదు, సరైన బెడ్డు లేదు, సౌకర్యాలు లేవు, బయటికి తీసుకొస్తే సువార్త ప్రకటించుకుంటాను అని నా గురించి ప్రార్థన చేయండి అనాల్సినోడు ఈయన ఏం చేస్తున్నాడు? జైల్లో ఉండి తన గురించి తాను ఆలోచించుకోకుండా ఎపఫ్రా ఏం చేస్తున్నాడంట? కొలస్సీ సంఘం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మీరు సంపూర్ణులు అవ్వాలంట, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారై ఉండవలనని నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో దేవుడితో ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థనలో ఆరాటమే తప్ప పోరాటం ఏడుంది మనకి కదా. ఆరాటం అంటే అడుక్కోవటమే, పోరాటం అంటే ఇదిగో ఇతరుల గురించి వాళ్ళ బాగోగుల గురించి దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడు. అంటే ఎక్కువసార్లు చేశాడనమాట. దేవుడు లేదో తగాద పడ్డాడని కాదు, పోరాడుచున్నాడు అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ తెలియచేస్తూ ఉన్నాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ దేవుడు అలా చేయి, ఇలా చేయి, ఆ సంఘం గురించి ఇలా చేయి, వాళ్ళు ఇంకా సంపూర్ణాత్మత నిశ్చయత గలవారై ఉండాలని, ఇంకా డెవలప్ అవ్వాలని. ఆల్రెడీ మంచిగానే ఉన్నారు, మంచిగా ఉన్న సంఘం గురించి ఇంకా
మంచిగా ఉండాలని ఆయన ఎప్పుడూ ప్రార్థనలో పోరాడతాం. అంత మాత్రమే కాక అతడు మీ కొరకును 13వ వచనం లవోదికీయ వారి కొరకును హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఎపఫ్రా గురించి పౌలు గారి సాక్ష్యం. కొలసి సంఘం గురించి మాత్రమే కాదంట, ఇంకా ఏ ఏ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాడు? లవోదికీయలో ఉన్న సంఘం గురించి, హీరాపోలి వారి సంఘం గురించి, ఇంతమంది సంఘాల గురించి. ఈ జైల్లో ఉండి ఏం ప్రయాసపడతాడంటే ప్రార్థనలో ప్రయాసపడతాడు. జైల్లో ఉండి నేనేం చేయలేను, నేను అశక్తుణ్ణి, నేనే కటకటాల మధ్య ఇరుక్కుపోయాను అంటానికి వీలు లేదు. అక్కడుండి కూడా నువ్వేం చేయొచ్చు? ఏదైనా చేయగలవు. ప్రార్థన మనకిచ్చిన ఆయుధం అయితే ఈ ఆయుధంతో జైల్లో ఉండి కూడా బయట కార్యక్రమాలు నిర్వహించవచ్చు. నీ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉంటే దేవుడు అక్కడ అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడు. ఆ సంఘం అభివృద్ధి చెందేటట్టు చేస్తాడు. ఏ రోజైనా మీరు సంఘం గురించి రోజు ఒక్కొక్కసారి అయినా ప్రార్థన చేస్తారా? ఎవడెట్టబోతే నాకెందుకు, నేను సంపాదించుకున్నానా, తిన్నానా, పడుకున్నానా, లేచానా, నా కుటుంబ సమస్యలే నాకు తీరట్లేదు, నేను ఇంకా సంఘం గురించి ఏం ప్రార్థన చేసేది అనుకుంటే నువ్వు భక్తురాలు కాదు. ప్రతి క్రైస్తవుడు బాధ్యత ప్రార్థనలో సంఘం గురించి, ఇతర సంఘాల గురించి, పడిపోతున్న సంఘాల గురించి, అభివృద్ధి చెందుతున్న సంఘాల గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రతి క్రైస్తవురాల మీద ఉంది. ఇవి మనం మానేసామంటే ఇంకా మన భక్తి కాదు, నరకానికి ద్వారాలు తెరుచుకున్నట్టు. ఇంకా చూడండి, దశలోనిక పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము పక్కనే 2-3 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. అంటే దశలోనికలో సంఘం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. ఎలా ఉంది దశలోనికి ఉన్న సంఘం? విశ్వాసంతో కూడిన పని చేస్తున్నాడు. అంటే నేను ఏదైనా పని చేసి అంటే నాకేమొచ్చింది, దీనివల్ల నాకు లాభం ఏంటి అని ఆలోచించట్లా. నేను దేవుని పని చేస్తే దేవుడు నాకు ఏదో ఇస్తాడు, ఖచ్చితంగా మేలు మర్చిపోడు అనే విశ్వాసంతో పని చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాము, ఇది ఊడ్చాము, నాకేమొచ్చింది, వాళ్ళకి లేనిది నాకే పట్టిందా అనిపించింది అనుకో, నీకు విశ్వాసం లేనట్టు. నేను ఏ పని చేసినా దేవుడి కోసం చేస్తే నాకు ఖచ్చితంగా దీనివల్ల దేవుడి దగ్గర ఫలం లభిస్తుంది అనే విశ్వాసంతో చేస్తే అది వాక్యానుసారమైన పని. నీ సరైన విశ్వాసం నీకున్నట్టు. మందిరం ఉడితే ఏమొచ్చింది, అంట్లు తోమితే ఏమొచ్చింది, సువార్త పని మానేసి వెళ్తే ఏమొచ్చింది అనుకున్నాం అనుకో, విశ్వాసం మనకి లేనట్టు. ఆల్రెడీ దశలోనికి సంఘం ఎలా ఉందంట? విశ్వాసముతో కూడిన పని చేస్తున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న పనికి ఏముంది వాళ్ళకంటే మంచి విశ్వాసం ఉంది. దేవుడి కొరకు దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ పని ఉంది. ప్రేమతో కూడిన ప్రయాస పడుతున్నామంటే ఆ ప్రయాసం వెనక ఆయాసం ఉండకూడదు. ఏముండాలి? ప్రేమతో ఉండాలి. నా వాళ్ళే, నా పిల్లలు, నా ఆత్మీయులు, నా సొంతోళ్ళు, రక్త సంబంధుల కంటే ఆత్మీయులే సొంతోళ్ళు అనే ఆలోచనతో ఉంటే వాళ్ళ కోసం ప్రయాసపడతాం. కుటుంబం కోసం అందరూ ఏం చేస్తున్నాం? ప్రయాసపడుతున్నాం. నువ్వు అంట్లు తవ్వినా, ఇల్లు ఉడిచినా, ఉద్యోగానికి వెళ్ళినా, సంపాదించినా, ఏం చేసినా ఎవరి కోసం అంటే నా కుటుంబం కోసం అండి అంటాం. మరి సంఘం కోసం ఏం ప్రయాసపడ్డాం? ఆలస్యంగా వచ్చి కాసేపు కూర్చొని ఆమె అనగానే పారిపోయా, ఇది ప్రయాస. హాయిగా ఫ్యాన్ లేకపోతే విసురుకుంటా వాక్యం కూడా వినకుండా కూర్చుంటాం. ప్రయాస అంటే చెప్పండి, కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసేది మన కోసమా, సంఘం కోసమా? సంఘం కోసం. ఇప్పుడు దశలోనికి సంఘం ఎలా ఉందంట? విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు, ప్రేమతో కూడిన ప్రయాసపడుతున్నారు. సంఘాన్ని అంత ప్రేమిస్తున్నారు.
ప్రయాసపడుతున్నారు. అందరూ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమ చూపించుకుంటూ ప్రయాసపడుతున్నారు. నువ్వేం చేసావు, నేను ఎక్కువ చేశాను, నువ్వు తక్కువ చేసావని ఒకడి మీద ఒకడు పోటీలు పట్టల. ఆ ప్రయాసలో కూడా ఏముంది? ప్రేమ ఉంది. మనం కాస్త ఎక్కువ ప్రయాసపడ్డాం అనుకో, నేనే కష్టపడుతున్నా, అసలు వాళ్ళు ఏమీ చేయట్లేదని గర్వం వచ్చేసింది మనకి. కానీ ప్రయాసపడిన ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ప్రేమించుకుంటున్నారు. అంత మంచిది దశలోనికి సంఘం. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఓర్పును. నిరీక్షణలో ఏం కావాలి? నిరీక్షణ అంటే ఎదురు చూడటం, వెయిటింగ్ చేయటం. వెయిటింగ్ కాదు, ట్రైన్ కోసం వెళ్ళాం, ఇదిగో 5 నిమిషాలు వస్తుంది అంటాడు, మళ్ళీ 10 నిమిషాలు అంటాడు, మళ్ళీ పావుగంట అంటాడు, ఇంకా అరగంట అనగానే మనకేమైపోద్ది? ఓర్పు నశించి. ఎప్పుడు అంతే ఈ రైల్వే వాళ్ళు. ఆ డ్రైవర్ గారు ఏం చేస్తున్నాడు? సరైన సమయానికి ఎప్పుడు రావు. నువ్వు ఎప్పుడు వచ్చావు మందిరానికి? సరైన సమయానికి ట్రైన్ రావాలా? నీ ప్రయాణం ఆలస్యం అయిద్దని ట్రైన్ని తిట్టుకుంటావు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చావా? అక్కడ ఏం కావాలి మనకి? ఓర్పు కావాలి. వెయిటింగ్ చేస్తున్నావంటే ఓర్పు కావాలి. ప్రభు వస్తానన్నాడు. ఎందుకు ఆలస్యం చేశాడో? వస్తాడు. వస్తానన్నవాడు మాట తప్పేవాడు కాడు. కాబట్టి వస్తాను అన్నాడు కాబట్టి వస్తాడు. మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్చుకోలేని బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? నూనె అయిపోయింది, వాళ్ళలో ఓర్పు లేదు. ఇదిగో వచ్చేస్తాడు అట్లాగానే వెళ్ళిపోవటం అనుకున్నారు. ఓర్చుకోలేకపోవటం ఏమైంది? వాళ్ళ క్రియలో లేవు. దీపం ఆరిపోయింది, నూనె అయిపోయింది. అంటే నూనె అయిపోయిందంటే క్రియలు అయిపోయినాయి, లేవు. ఇక వచ్చిన తర్వాత చూసుకుందాలే అనుకున్నారు. అప్పటిదాకా ఓర్చుకోలేకపోయారు. అర్థమైందా? నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి. అంటే ఇంత మంచిగా ఉన్న సంఘం గురించి కూడా ప్రార్థన చేయాలంటే, అంత మంచిగా ఉన్న సంఘం గురించి ఎందుకండి అని అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెల్లిస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు. సంఘం బాగున్నా థ్యాంక్స్ చెప్పాలి, బాగోపోయినా బాగుపడటానికి అవసరాలు తీర్చమని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి సంఘం గురించిన బాధ్యతలు ప్రతి క్రైస్తవురాల మీద ఉన్నాయి. అసలు ఇవేమీ మనకు సంబంధం లేదన్నట్టు లేవటం, దేవస్తోత్రం, నాకు ఆత్రం అనుకునేవాళ్ళు కొద్దిమంది అయితే అసలు ప్రార్థన అలవాటే లేనివాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన అలవాటు లేకపోతే, నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం నీకు లేకపోతే, నువ్వు భక్తురాలు అయ్యే అవకాశం లేదు. ప్రార్థన ద్వారా మన సమస్యలన్నీ, సంఘ సమస్యలన్నీ, ప్రతిదీ దేవునికి మనం తెలియచేసుకునే అవకాశం ఉంది. దేవుడికి కలెక్టర్గా తెలియజేసుకునే అవకాశం మనకు సడన్గా ఇచ్చారనుకోండి, ఎన్ని విషయాలు చెప్తాం కలెక్టర్ గారికి. మీకు అవకాశం లేదు అని అంటే వెళ్ళం. మరి దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దీన్ని దుర్వినియోగం చేసుకుంటే మనం భక్తులు ఎలా అవుతాం? ఆత్మను దుఃఖపెట్టిన వారు అవుతాం. ఎందుకంటే నా సహాయంతో దేవునికి ఎప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తారని పరిశుద్ధాత్మ ఎదురు చూస్తూ ఉంటాడు. మనలో ఉంటే, పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే ఇంక వాళ్ళకి ఏమి ఎదురు చూసేది లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, నేను ఎప్పుడు హెల్ప్ చేద్దామని పరిశుద్ధాత్మ ఎదురు చూస్తూ ఉంటాడు. మన తరపున విజ్ఞాపనలు చేయాలి కదా దేవునికి. అలా ఎదురు చూస్తూ ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిస్తే ఇంకా మనం ప్రార్థన చెయ్యడం. ఒకళ్ళు ఏదైనా ప్రార్థన చేసినా దేవుడు వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ సహాయం ఉండదు, నువ్వు వాక్యానుసారంగా లేవు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినడు. అర్థమైందా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి చాలు. ఖచ్చితంగా రేపటి నుంచి కాదు, ఈ రాత్రి నుంచే ఇంటికి వెళ్ళి ప్రార్థనలో ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా సంఘాల గురించి మనకు దేవుడు 3 సంఘాలు ఇచ్చాడు. 3 సంఘాల్లో ఉన్న వ్యక్తులు వారి అవసరాలు, ఈ అవసరాల కంటే ఆత్మీయమైన అవసరాలు ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి విషయంలో ఎవరు ఎదుగుతున్నారు, ఎవరు అణిగిపోతున్నారు, ఎవరు దూరంగా ఉంటున్నారు, ఎవరు పడిపోతున్నారు, వాళ్ళ విషయం భక్తులుగా మన బాధ్యత ఇది ప్రార్థన చేయటం. చాలామంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, భక్తి తగ్గిపోయింది. వచ్చేవాళ్ళు సంఘాన్ని మానేశారు. ఎందుకంటే ఇంక అంతే, దయ్యం పడితే అంతే, లేదా లోకం ఆకర్షిస్తే అంతే. వాళ్ళు దేవుని ఆకర్షణలోకి రావాలని, దేవునిలో ఎదిగే విధంగా వాళ్ళు
బాగుపడాలని ఇలాంటి విషయాలన్నీ ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మన కర్తవ్యం, ఇది మన బాధ్యత క్రైస్తవులు. కాబట్టి ఉదయం ప్రతిరోజు, రాత్రి, మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు నువ్వు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, పడుకొని ప్రార్థన చేయొచ్చు. అలానే పొద్దుగోలు పడుకొని ప్రార్థన చేయబాకండి. చేయొచ్చు అన్నాను కదా అని. కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చు. ఏమంటే ఎలా ఉన్నా దేవుడితో మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే మన స్వరం వినపడకపోయినా దేవుడికి మన హృదయాలోచనలు తెలుసు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి నువ్వు ఎలాగైనా ఏది ఇబ్బందికర పరిస్థితుల్లో అలా చేయమన్నాను, కానీ పొద్దాకలు పడుకోనో కళ్ళు తెరిచో చేయమని కాదు. అర్థమైందా? కాబట్టి ప్రతి క్రైస్తవుడు బాధ్యత. కాబట్టి ప్రార్థన మానేయొద్దు. ప్రార్థన పరిశుద్ధంగా ఉండి చేయాలని, ఇది మీ బాధ్యత అని ఎరిగి ఇవాళ నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, మహోన్నతుడ, క్రీస్తు యేసునందు అత్యధికంగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళి పరలోకంలో కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అర్హత లేని మమ్మల్ని అందలం ఎక్కించి తండ్రి మీ బిడ్డలుగా తీర్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. జ్ఞానానికి మించిన మీ సమాధానం మాకు, మా హృదయాలకి, మా తలంపులకి కావలి ఉండటానికి మేము ఎలా చేయాలో, ప్రార్థన ఎలా ఉండాలో నేర్పించారు. ఇది మా అందరి బాధ్యతని ఈరోజు నుంచి మేము చేశామా లేదా అన్న విషయాలు మిమ్మల్ని మేము గమనించుకుంటూ ఆ పత్రికలో మరి టిక్కు పెట్టుకునే విధంగా మీ పిల్లల హృదయాలను ప్రేరేపించండి. ఇది మొదలుకొని తండ్రి వాళ్ళు మరణించే వరకు ప్రార్థనకు ఏమాత్రం దూరం కాకుండా ప్రార్థనతో మీతో మాట్లాడి మా ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో తెలియచేసుకొని మీ వలన ఫలం పొందేవారిగా మేము ఉండటానికి వారి మనసులను ప్రేరేపించమని కోరుకుంటూ తిరిగి తెనాలి ప్రాంతానికి మేము ఆరాధనకు వెళుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. ఇక్కడ జరగబోయే సండే స్కూల్ కార్యక్రమాన్ని, అలాగే తండ్రి మిగతా కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.